హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఊరు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వర్షం పడిన తర్వాత. చూస్తున్నారు కదా, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, పచ్చగా నీట్గా కనిపిస్తుంది. లొకేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్. అవతల పక్క అయితే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడైతే మేము కలుపు తీయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సోలు దగ్గర వెళ్ళే రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది అనేది. ఇదైతే దుంగపుట్ రోడ్ ఫ్రెండ్స్. చూడండి, చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వర్షం పడిన తర్వాత వ్యూ మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నా మొబైల్ అయితే షేక్ అయిపోతుంది, ఎందుకంటే నడుచుకుని వెళ్తున్నాను కదా ఫ్రెండ్స్, అందుకే. సో ఇక్కడైతే బొగ్గి పోసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డు చూడండి. అలాగే ఆ కొండకు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా మబ్బు వేసిందో, చాలా బాగా కనిపిస్తుంది లొకేషన్ అయితే. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బురద రోడ్ అంతా. ఇక్కడైతే బండిలు వస్తే ఎక్కలేవు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద చెట్టు, మరి చెట్టు చూడండి. చుట్టుపక్కల అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మేమైతే ఇలాగే ఎక్కాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా సోలు కలుపు తీసే దగ్గర వెళ్తున్నాను నేను. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మా నాన్నమ్మ కలుపు తీస్తుంది, అది చూస్తున్నారు కదా. సో ఇది కూడా సోలే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, మా అన్నయ్య అయితే అక్కడ ఆవులకి గడ్డి వేస్తున్నారు. సో ఇక్కడైతే మా చెల్లి నించుని ఉంది ఫ్రెండ్స్. ముందుకెళ్తే మా పెద్దనాన్న వాళ్ళు కూడా దుంపలకి కలుపు తీస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే తీయ దుంపలతో లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే తీయ దుంపలు అల్లం చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికైతే కలుపు తీస్తారు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అల్లము, చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే చూడండి, మేమైతే కరెక్ట్ ప్లేస్కి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడే మా అమ్మ వాళ్ళు కలుపు తీస్తున్నారు చూడండి. కొద్ది దూరం నడవాలి ఫ్రెండ్స్, అది కనిపిస్తున్నారు కదా, అక్కడ వెళ్ళాలి ఇప్పుడు. సెల్ అయితే షేక్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా చూడండి మీరే, కొద్దిగా అలాగ వీడియోని చూస్తున్నారు కదా. మా అమ్మ వాళ్ళు అయితే కలుపు తీస్తున్నారు. ఇక్కడైతే ఇంకా అయితే కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. మా చెల్లి వచ్చిన వెంటనే నవ్వుతుంది వీడియో తీస్తున్నాను కాబట్టి. చూడండి, ఇక్కడైతే చాలా, ఇదైతే ఈ రోజుతో 5 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అలాగే తీస్తున్నారు కలుపు. గడ్డలుంటే సోలో అయితే దిగుబడి ఎక్కువ రాదు ఫ్రెండ్స్, అందుకే కలుపు అనేది తీయాలి, అప్పుడే బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనిపిస్తుందో. నా మొబైల్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకు కెమెరా అయితే చాలా బాగా రావట్లేదు. చూస్తున్నారు కదా, ఇటుపక్క అయితే చాలా బాగుంది తీశారు కాబట్టి. చూస్తున్నారు కదా, ఇంకా అయితే కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది తీసేసి వచ్చేస్తామంటున్నారు అమ్మ వాళ్ళు. చూడండి, మీరు కూడా ఇలా తీసుంటే కామెంట్ అనేది చెయ్యండి. మీరు కూడా వెళ్ళి ఉంటే ఇలాగా కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్, తప్పకుండా నాకు కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా బాగా తీస్తున్నారు. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్తో ముందుకు వస్తాను ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్తో. చూస్తున్నారు కదా, ఈ వీడియో ఎలాగనిపించిందో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్తో కలుద్దాం.